నమస్తే అండి సీఎం సార్. ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏమిటంటే మాకేంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది 19 నెలలు అవుతుంది, కానీ మా వేతనాల గురించి కానీ దేని గురించి కూడా పట్టించుకోవట్లేదు. మేము ప్రతిసారి ఇలా రోడ్లు ఎక్కడం అనేది మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. మేము ఆడవాళ్ళని, భర్తల్ని, పిల్లల్ని వదిలేసుకొని ఇలా రోడ్లు ఎక్కించడం అనేది న్యాయమైన పని కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు మీ పరిష్కారం చేస్తామమ్మా, మీ సమస్యలు తీరుస్తాము, మేము ఉన్నాము మీకు అండగానని చెప్పేసి మాకు లోకేష్ అన్న, సీఎం సారు అందరూ కూడా మాకు మా టెంట్ల దగ్గరికి వచ్చి మమ్మల్ని వాదార్చి జగన్ మిమ్మల్ని ఇలా చేశాడు, మేము మాత్రం మీ ప్రభుత్వంలో మేము ఇలా చెయ్యము అని చెప్పేసి మాకు చాలా నమ్మకంగా వాగ్దానం అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఈ 19 నెలల్లో కూడా మాకు ఎప్పుడు కూడా ఎటువంటి 5 సంవత్సరాల నుంచి మాకు శాలరీ పెంచలేదు. అలాగే శాలరీ పెంచలేదు సరిగదా, మాకు యాపల మీద యాపలు ఇచ్చి మాకు మమ్మల్ని చాలా శ్రమ పడవలసి వస్తుంది. యాపలు మాత్రం ఇచ్చేస్తున్నారు. కానీ చాలామంది ఈ యాపల వల్ల చెయ్యలేక చాలామంది ఆటో టీకలతో బీపీలు డౌన్ అయిపోయి షుగర్లు వచ్చేసి చాలామంది అంగన్వాడీ టీచర్లు ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది. కానీ మాకు బతుకుండగా ఇవ్వలేని వేతనము, బతుకుండగా పెట్టలేని భిక్ష మేము చచ్చిపోయిన తర్వాత మా సమాధులు కడతారా ఏంటి చెప్పండి సీఎం సార్. మీరు ఇప్పుడైనా సరే న్యాయప్రదంగా మా కోరికల్ని మన్నించి మాకు వేతనాలు పెంచి మాకు అలాగే వేసవి సెలవులు నెల రోజులు కూడా ప్రకటించి మా కష్టాన్ని గుర్తించాలని ఇంతమంది అక్క చెల్లెళ్ళు మీ దగ్గరికి వచ్చి ఓరెత్తుతున్నామండి. మా శ్రమని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని అందరినీ కూడా మమ్మల్ని ఒకసారి చూడండి, మేము మీకు చూసాం. మా టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు తీసుకున్నారు, ఆ హామీలన్నీ ఏమయ్యాయి సార్? ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఓరెత్తవలసిన పరిస్థితి వచ్చింది. మమ్మల్ని రోజు కనికరించమని, మా వైపు చూడమని ఈ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్. మా గవర్నమెంట్లో అన్ని వర్గాలు సంతోషం ఉన్నారు, మీరు వచ్చి రోడ్లు ఎక్కారు. అదే సార్, మా గవర్నమెంట్ వచ్చినంటే ఫస్ట్ మా సమస్యలే తీరుస్తానన్నారు సీఎం సార్ ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఏ సమస్యలు తీర్చారండి? ఏ సమస్యలు తీర్చలేదు. కనీసం చాకరీ ఎక్కువైపోయింది, యాపలు ఎక్కువైపోయాయి. అందువల్ల మాకు ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగాలని కోరుకుంటున్నా. న్యాయం చేసి తీరాలి, లేక మాకు ఆకలేస్తుంది. మేము మండి టెండలోని మండిపోతున్నాం. ఈ మండి టెండలో మండిపోయి మా ఫ్యామిలీని బ్రతికించుకోవడం ఎంతోమంది ఒంటరి మహిళలు ఉన్నారు. ఇచ్చే వేతనం ఆయాకి 7,000 రూపాయలు, టీచర్కి 11,500 రూపాయలతో 500తో ఎలా బ్రతుకుతాం సార్? ఎంతో ఒంటరి మహిళలు ఉన్నారు, బ్రతకలేని వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఏమీ వర్తించలేదు. కనీసం భర్త చనిపోయిన పింఛనీలు లేవు, ఏమీ లేవు. 11,500 ఈరోజు ఏమొస్తుంది? అన్నీ కూడా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మేము వేతనం పెంచమని అడగడం తప్ప, పెంచుతానని చెప్పారు కదా, మాకు మాట ఇచ్చారు కదా, ఆ మాట ఏం చేసింది ఈ కూటమి ప్రభుత్వం? అందువల్ల మా యందు దయించి మాకు వేతనాలు పెంచాలని, మాకు సరైన న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ మాటలు నమ్మాం కాబట్టి మా కష్టం కూడా మీరు తీర్చాలి సార్. మేము ఈ మండి టెండలో ఎన్ని రోజులు మేము ధర్నాలు ఎక్కాలి? ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు చేస్తామంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు వేతనం పెంచట్లేదు, మమ్మల్ని రోడ్డు ఎక్కిస్తున్నారు. మా అంగన్వాడీ బ్రతికంటే రోడ్డు ఎక్కడమేనా? మమ్మల్ని రోడ్డు ఎక్కించకుండా ఏ సీఎం అన్నా వచ్చి మీకు ఈ వేతనం పెంచానని ఏ రోజు కూడా లేదు సార్. ఏ రోజైనా ఉన్నదా? ఏ ప్రభుత్వం అన్నా వచ్చి మేము రోడ్డు ఎక్కకుండా వేతనం పెంచిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా సార్. కానీ ఏ ప్రభుత్వం వస్తుందేమో మా కష్టాన్ని ఆలోచించి మీకు ఈ రూపాయి పెంచామని అంటారేమో అని మేము చాలా ఎదురు చూస్తున్నామండి. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయండి, తరాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. మా బ్రతుకులు మారలేదండి. మా బ్రతుకు ఎప్పుడు మారుతుంది? ఎవరొచ్చి మారుస్తారు? ఎప్పుడు రోడ్లు ఎక్కడమేనా మా బ్రతుకు? అందరి దగ్గర చీపు. అంగన్వాడీ వాళ్ళు రోడ్డు ఎక్కేస్తారు. ఎందుకు రోడ్డు ఎక్కుతాం సార్? మాకు ఆకలి మంట, మాకు కడుపు మండుతుంది, మాకు ఇచ్చే వేతనం సరిపోవట్లేదు. మేము బ్రతుకు ఇంకొక ఉద్యోగానికి వెళ్ళలేము. మేము ఇందులోనే పడి ఎన్నో కష్టాలకి ఓర్చి నిలబడుతున్నామండి. మాది గౌరవ వేతనం కావాలి సార్. మాకు ఇంకేమీ అవసరం లేదు. మేము చనిపోయిన తర్వాత మట్టి ఖర్చులు అవి మాకు వద్దు, ఎవరో తినేదానికి మాకెందుకండి? ఇప్పుడు మేము బతికొండగా కావాలా? ఇప్పుడు మహిళలు ఉన్నారు, భర్త చనిపోయినారు, ప్రభుత్వ పథకాలు ఏమీ రాలేదు, మా పిల్లలకి ఏమీ రాలేదు. మా ఆయనది ఆటో ఉంటే నువ్వు ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం అంటున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు రానివ్వట్లేదు. బయట ఉద్యోగం మానేలేక చావలేక బతకలేక ఎంతో మంది. నిన్న ఒక 2 అంగన్వాడీ టీచర్ గుండెపోటుతో చనిపోయారు నిన్న వచ్చేటప్పుడు. ఏటి దారి?
మాకు ఈ కష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న మాకు ఎస్రాయవరం ధర్మవరంలో మాకు హోమ్ మినిస్టర్ గారు సాక్షిగా మాకు చెప్పారు 3 నెలలు ఆగమ్మా, 3 నెలలు ఆగండి అని చెప్పారు. 3 నెలలు కాదు కదా, 3 సంవత్సరాలు అవుతుంది కానీ లేదు. ఏంటంటే మా ఈ పరిష్కారం చావో బతుకో అని తేల్చుకుందామని ఇక్కడికే వచ్చామండి. గతంలో జగన్ ఉన్న పిల్లలు ఇప్పుడు చంద్రబాబు వచ్చాక అంతకు మించి మేలు చేస్తాను చంద్రబాబు గారు. చేస్తానన్నారండి. అమ్మ బట్టకు ఈ బూటకు మా మనిషిని నమ్మొద్దు, నేను వస్తాను నేనున్నానని అన్నారు. నిలబడతానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిందల్లా పోయి ఈ రోజు పాతాళంలో దొక్కేసారండి. యాప్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని మమ్మల్ని పాతాళంలో దొక్కేస్తుందండి. కేంద్ర ప్రభుత్వం 2014లో మాకు అసెంబ్లీలో పెట్టారు బడ్జెట్ సమావేశాల్లో. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి అంగన్వాడీ సీఎం వర్కర్లు కానీ ఏమి మమ్మల్ని గురించి పట్టించుకోలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం అన్నా పట్టించుకుంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం అసలు చూడలేదు. కానీ చాకిరి ఫంక్షన్ డ్యూటీ మాకే, బిఎల్ఓ డ్యూటీ మాకే. ఊర్లో ఏ పని అయినా సరే మేమే చేస్తాం. చేయడానికి మేము కావాలనలేదు, చేస్తాం. కాకపోతే మాకు తగిన ప్రతిఫలం కావాలండి. విజయవాడ ధర్నాకి పిలిపించిన తర్వాత మహిళా మంత్రులు కొన్ని ప్రెస్ మీట్లు చెప్తున్నారు. ఇచ్చిన 9 హామీల్లో 8 అమలు చేసాం. ఒక్కదాని కోసం మీరు ధర్నా చేస్తారా? అవునండి, మేము చనిపోయిన తర్వాత గ్రాట్యుటీ కోసం మేము 60 సంవత్సరాలు ఉంటామో లేదో తెలియదండి. ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మేము మట్టి ఖర్చులు అవన్నీ మేము పోయిన తర్వాత, ఎందుకంటే మేము ఉన్నప్పుడు ₹1 పెంచితే చాలండి మాకు. అదే మేము కోరుకుంటున్నామండి. మా 8 వద్దండి, మాకు ఇదే కావాలండి. ఈ ఒక్కటి ఇమ్మని మేము ఇంతమంది ఇలా వచ్చామండి. మాది నక్కపల్లి ప్రాజెక్ట్ అండి, ఎస్రాయవరం. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ముందు ఎలక్షన్ ముందు ఏమన్నారు? అమ్మ అక్క చెల్లెళ్ళారా, నేను మీకు అన్యాయం చేయను, నేను వచ్చిన వెంటనే మీకు సహాయం చేస్తాను, జీతాలు పెంచుతాను, అన్ని పెంచుతాను అని చెప్పారు. లోకేష్ గారు కూడా మేము ధర్నాలు చేస్తే ధర్నా దగ్గరికి వచ్చి చెప్పారు, అమ్మ నేను ఎక్కిన వెంటనే ఫస్ట్ చేసేది మీకు జీతాలు పెంచుతాను అని చెప్పారండి. అనితమ్మ గారు కూడా మాతో చెప్పారండి. కానీ ఏ ఒక్కటి చేయలేదు. మేము చాలా కష్టపడుతున్నామండి. 11,500 మాకు రేట్లన్నీ పెరిగిపోయాయండి. మేము ఎలా బతుకుతాం చెప్పండి బిడ్డలతో, మీరే చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే అతను నమ్మే మేము అతను గెలిపించాం, కానీ మాకు అతను సహాయం చేయలేదు. నమస్కారం. మేము 2019 నుంచి కనీస వేతనం ఇవ్వమని పోరాడుతున్నాము, కానీ ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదు. కానీ మా సత్తా ఈరోజు ఎంత ఎండగా ఉన్నా కానీ వివిధ జిల్లాల నుంచి ఎంతోమంది కార్యకర్తలు, వర్కర్సు, హెల్పర్సు మేమందరం ఇక్కడుండి మేము కనీసం అడుగుతున్నాము. కనీసం 10,000 రూపాయలు, 11,000 రూపాయల జీతంతో మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతామా అనేది మేము ప్రశ్నిస్తున్నాము. ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం. మొండి వైఖరిని వెనుకదీయాలి. నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మలు, నా చెల్లెళ్ళు, మీ అందరినీ నా ప్రభుత్వం వస్తే నేను చూస్తాను. కూటమి ప్రభుత్వం అని ఎన్నో మేము టెంట్లు వేసి 40 రౌండ్లు చేసినప్పుడు కూడా మాకు మద్దతు ఇచ్చారు. కానీ ఆ విషయాన్నంతా మరచిపోయి మేము రోడ్లు ఎక్కిందాక చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ మేము చేసామంటే ఈరోజు మాకు జీతం కట్టు, ఈరోజు మాకు 300 పడినాయి, 350 పడినాయి, 400 పడినాయి. ఏదైనా సరే మేము ఈరోజు మా కూలిని మేము త్యాగం చేసి, మా పట్టణంలో కూడా త్యాగం చేసి మేము ఉదయాన్నే బయలుదేరి వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి నిన్న కూడా వచ్చి స్టే చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మమ్మల్ని ఇంత పరితాపానికి గురి చేస్తున్నారు? మేము ఈ శ్రమల దినాల్లో మమ్మల్ని ఇంకా శ్రమ పెడుతున్నాడు. ప్రభుత్వం మొండి వైఖరిని విరమించాలి. ఇదిగో మేము చేస్తున్నాం అంటున్నాడు. ఎప్పుడో ఫ్లాష్ న్యూస్లో ఎప్పుడు వేస్తారు, సంవత్సరం నుంచి వేస్తారు, 2 సంవత్సరాలు వేస్తారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మా శాఖ మంత్రి గారు, వివిధ శాఖ మంత్రులందరికీ తెలుసు, ఆర్థిక మంత్రులకు కూడా, అందరూ అన్ని విషయాల్ని పోగేసుకోవడానికి, అన్నీ చేసుకోవడానికి మీకు డబ్బులు ఉంటున్నాయి, కానీ మా అంగన్వాడీకి జీతాలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు అనేది మీరు చెబుతున్నారు. మంచి న్యాయం చేస్తారని మేము పోరాడుతున్నాము. మా ఆకలి మంటలు మీకు కేకలుగా వినపడుతున్నా సరే మీకు చెవుల్లో దూదులు పెట్టుకుంటున్నారో ఏమో మాకు తెలీదు. అయ్యా కనీసం ఇప్పుడైనా సరే మేము మండు టెండలో వచ్చి మా పిల్లల్ని అందరిని వదిలేసి సెంటర్లో మూసేసి వచ్చి ఈరోజు మా జీతాన్ని త్యాగం చేసి మేము రోడ్ల మీదకి వచ్చామంటే ఈరోజు మాకు న్యాయం జరుగుతుంది అని మేము విశ్వసిస్తున్నాము. మీరు చెయ్యాలి అనే నమ్మకంతోనే ఆ రోజు మేము 9 హామీల్లో 8 అమలు చేసాం. ఒక్కదాని కోసం రోడ్లు ఎక్కుతారనేది మహిళా మంత్రులు చెప్తారు. ఏం చెప్తారు? కానీ గ్రాడ్యుటీ ఇంతవరకు అమలు కాలేదు. చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకి ఇస్తామన్నారు. అది ఊరక స్టేట్మెంట్ వరకే కానీ ఏ విధమైన అమలు జరగలేదు. మాకు మినీ అంగన్వాడీలు చేశారనేది ఒక్కటి మాత్రమే నిజం, కానీ మిగిలిన ఏదీ లేదు. కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. డిమాండ్ కాదు, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది.
దాని ప్రకారమే కనీసం కూలికి ఈరోజు కూలి చేస్తే ఎంత దినసరి వస్తుందో కూడా ఆ లెక్క ప్రకారమే గవర్నమెంట్ కోర్టు అన్ని లెక్కలేసి మాకు కనీసం 26,000 ఇవ్వాలని ప్రభుత్వం కోర్టు స్టే ఇచ్చినా కానీ మీరందరూ మాకు వెన్ను చూపిస్తున్నారు. అయ్యా మీ మొండి వైఖరి మానుకొని ఇకనైనా సరే మాకు కనీస వేతనం మాకు రావాల్సిన అన్ని గ్రాడ్యుటీలు అన్నీ అమలు చేస్తారని ఈ మనవను ఆలకిస్తారని ఇక్కడ చేరిన CITU జిందాబాద్.